వారికి పిల్లల కారణమేమి? ఏమీ లేదా రామజంజికి దక్షిణ దేశం రామజంజి వెళ్ళేటువంటి సూర్యచంద్రరాజు మరియు ధనచంద్రరాజు మన గుర్రాన్ని పెట్టాక మన ఆలయానికి వచ్చినారు. ఏమి ఆ దక్షిణ భాగం రామచంద్ర వెళ్ళబడిన సూర్యచంద్రరాజు అని తమ్ముడు గౌడి సింగరాజు వచ్చినాడన్నమాట. మహామంత్రి మన ఢిల్లీ కచేరికి ఎటువంటి రాజు వచ్చినా ఎటువంటి జనుడు వచ్చినా ఈ ఢిల్లీ కాలుకి దండం పెట్టి పోయినదే లేదు. టిప్పు సుల్తాన్ ఆగిన అని చెప్పి లోపలికి ప్రవేశించటము పెట్టినా అనుకుంటా కుక్కలు పెట్టినట్టు కాపలా పెట్టినాను వాకిల్లే బయట రే బయట క్యారే ఉన్నా రే సునక సునక అంటా చెప్పు నీకేమి లూజు పట్టినట్టుంది బాబు. అయ్యా నా యాతలారా రాజులారా రాండి అమ్మా రా మా దొరగారు యాక్నే లేదు లోపల రాండి. మహామంత్రి మన డెలివరీ కచేరికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతాను. మా డెలివరీ కచేరికి మీరు ఎందుకు వచ్చినారు? ఒట్టుగా ఇరువురు. దండము పెట్టింది చిన్నవాడా లేక పెద్దవాడా? అడుగుతాను కూర్చో విచారించము. ఎదురు వచ్చినామంటా? అవును. మీరు అత కూర్చొని పెట్టింది ఒక చిన్నవాడా పెద్దోడా? చిన్నవాడు నా తమ్ముడు కరణ్ సింగ్ రాజు. నువ్వు పెద్దోడా? పెద్దవాడు సూర్ సింగ్ రాజు. పెద్దవాడు చిక్కలోడు. అంటే దండ పెట్టినోడు చిన్న అంట దండ పెట్టుకుంటే పెంచుకుంటాడు పెద్దోడా. చిన్నవాడు సంస్కారంగా వంగి దండము పెట్టినదేమి? పెద్దవాడు దండం పెట్టని కారణమేమో విచారించము. నేను మాట్లాడాల వద్దా? అయినా నీ తమ్ముడు వచ్చి దండ ప్రమాణం చేసినాడంట. అవును. నువ్వు దండ ప్రమాణం చేయలేదంట. అవును. దానికి కారణమేమో అడుగుంటాడు. నాది ఒక సిద్ధాంతం ఉంది. సిద్ధాంతమా సిద్ధాంతమా? నేను చుక్కుబొట్టు పెట్టును పెట్టద్దా? సూర్యుడికి సైతం మొక్కను వద్దే. వాడు సంత బదులు చెప్పడమే చేపల మీద లోబి వాడు. నేను ఒంకి దండ ప్రమాణం చెదిరామలే కుక్క వాడు వాడు కాదా వాడు లూజోడా? చెప్పురా. మహామంత్రి ఏమని పలికినాడు? మా ఆయన ఒకే మాట చెప్పా. కుక్కుబొట్టు పెట్టినా కుక్కుబొట్టు పెట్టినా వాని కర్మ. సూర్యుడికి సలాం చేయను వాని కర్మ కదా మాటనే. ఏమి అలాంటి సంత వీధిలో సప్పరం వేసుకుని చేపల మేము పడుకి అట్లా లోపి నా కొడుక్కి నేను అరువుంచి దండం పెడుతున్నా. మహామంత్రి ఆ రోజులు చూడ చాలా విరివిగిపోతున్నారు. స్వయముగా నేనే విచారించదు కాక నువ్వు విశ్రాంతికి గురుముని రెడీ చేయపో. గురం పిల్లకి మేపో లోపల. నువ్వు ఆ గురువు నేనపో ఈ గురువు తీసేస్తావు నువ్వు. అయ్యా రాజులారా, అయ్యా టిప్పు సుల్తాను, ఎన్నడూ కాలం లేక నా యొక్క ఢిల్లీ కచేరికి వచ్చిన పనులే నేటి తిరుమలలో జావలు రాసిన వృత్తాంతం ఏమిటి? అయ్యా రాజులారా, అలాగైనా నా గుర్రాన్ని పట్టి సవారీ చేయడానికి వచ్చినారు. అవును. నా గుర్రము పేర్లు పెట్టడం మీ తరమ కాదు. నా రాజుల ఖైదీలో ఉన్నారు. మీ యొక్క గృహం మీరు బయలుదేరండి. ఆ రాజులారా, నీ అట్లా పిరికి పాంది అనుకుంటున్నావో మేము. అయినా మీరు చూడగా చాలా విరివిగిపోతున్నారు. అయినా కావాలి నీ గుర్రాన్ని పట్టి సవారీ కావాల్సిన మేము బహుమతులు ఇస్తున్నావో తెలుపు. అలాగే తెలుస్తాను. ఆలోచించండి రాజులారా. నా గుర్రాన్ని పట్టే
ఎద్దు సవారీ చేసిన అవును 5వ కోట మైదాపురం ఇనామిస్తాను. 4 రాజ్యాలు 1 రాజ్యం ఇనాము. 2 నేను ఎక్కడ గురుమ పట్టపుగా తినాము. 3 ఆఖరి బహుమతనగా నా కూతురు నాది పట్టుబరాని వినామత పెళ్ళయ్య రాజులారా. నా ఇనామలు చూడిగా విరిపోకపోతున్నారు. కిల పక్క నవ్వుతున్నారు. నా గుర్రాన్ని పట్టగా సోలిపోయినా నేనేసే 6 ఎటువంటి తెలుసునా నా గుర్రాన్ని పట్టగా నా గుర్రాన్ని పట్టలేక సోలిపోయినా 3 ఏళ్ల ముట్టగదికి, 4 ఏళ్ల నల్ల గదికి, 7 ఏళ్ల ఎండు గదికి, తప్పక 12 ఏళ్ల ఖైదీకి వేసి ఆకుబేడలు వేసి కీళ్ళ సంఖ్యలు వేసి అన్నారం నీళ్లు లేక సంతాల పెద్ద రాజు రాజారా. ఖైదు పెడితేనే కానీ చాలా గొప్పగాడు. నీ అట్లా సైతనాలు కానీ ఖైదులో ఉండేదానికి ఎట్లా అన్నాడు కాదు. మేము ఖైదులో ఉండేకి సంత సపరలో శాపరంలో లోపి వాడలేవు. సంత మీద ఆకలమ్మే బడవ నువ్వు ఎంత నీ ఏడుతుంటే నీ ముసల్మాన దేవులకు మధ్యాహ్నం నీ మధ్యాహ్నం ఎవరు మధ్యమని కావించదు. మరి నువ్వు ఎంత నీ గురువెంత ఈనాడు ఈ నిండు సభలో నా కులవృత్తిని నా జాతిరత్తిని ఎత్తి పొగుడుతున్నారు కదా. నా జాతి ఎటువంటి తెలుసునా? ఎటువంటిది? అలాగే తెలుపుతాను, ఆలోచించమా. ముసల్మాన్లతో ఎత్తి పొగుడుతారు. ఎత్తిపోడుతున్నారు. నా ముసల్మాను దౌలత్తుని ఎత్తెత్తిపోడుతున్నారు. 2 గజపు మండలం అంతా నాటి దర్బారు. పొద్దు మునిగే లోపల నాటి దర్బారు. మధ్యాహ్నము దౌలత్తును మల్లెల వర్షము గురుసను రాబడవా ఇప్పుడు
పులికెడుపు లోపల జంజివాళ మాది అతడు తన ప్రదర్శనం మా జాతిలో లేదు ఏమరా ఇప్పుడే చూసి మధ్యలో నీ మధ్య మరణం దగ్గర పడగా వాడు మాట్లాడి నా చేతి అనుకుంటే నువ్వు రసపత్రలు నువ్వు